హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎవరైతే డిఫరెంట్ రెసిపీ అయితే మేము ముందుకు వచ్చానండి. చాలా రిచ్గా ఉంటుంది, బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. అదేనండి క్యాప్సికమ్ స్టఫ్డ్ కర్రీ. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ క్యాప్సికమ్ శుభ్రంగా కడిగి మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. గింజలు తీసి ఉంచేసుకోండి. ఈలోగా బంగాళదుంపలు ఉడకబెట్టి పీల్ తీసుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఒక్కసారి వేగించాక తగినంత పసుపు, ఉప్పు వేసుకున్నాక ఈలోగా మనం స్మాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అందులో వేసి మరికొంచెం ఒకసారి వేగించాక ఉప్పు, కారం వేసుకొని దాని మీద ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి. గరం మసాలా వేసుకోండి, ధనియా పౌడర్ వేసుకోండి. లాస్ట్ కొత్తిమీర చేసుకొని బాగా కలుపుకొని చల్లారి పెట్టాక మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ క్యాప్సికంలోని వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసి ప్యాన్ పెట్టి మళ్ళీ ఆయిల్ వేసి ఇవన్నీ ఒక స్టఫ్ చేసిన క్యాప్సికమ్లన్నింటినీ రెండు వైపులా ఒక్కసారి ఫ్రై చేసుకుంటే అంతే రెడీ క్యాప్సికమ్ స్టఫ్డ్ కర్రీ. రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది. అసలు ఎందుకండి, ఉత్తి స్నాక్స్గా కూడా తినేస్తారు, చాలా బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. క్యాప్సికంలో చాలా వెరైటీస్ ఉన్నాయి. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, ఒక్కొక్క రెసిపీ మీకు వెరైటీగా చూపిస్తాను, ఓకేనా. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.